హాయ్, గుడ్ మార్నింగ్, నమస్తే. అందరికి ఎలా ఉన్నారు? మంచిగా ఉన్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అదే నేను ఎప్పుడు కోరుకుంటా. ఓకే, చాలా మంది మన డ్రైవర్లు అయితే టెలిగ్రామ్ గురించి ఒక వీడియో చేయండి అని చెప్పేసి నాకు కామెంట్స్ బాగా పెడుతుర్రు. కొన్ని వందల కామెంట్, అది ఏమంటారు, కొన్ని వందల ఇన్స్టాగ్రామ్లో కొన్ని వందల మెసేజ్లు వచ్చినాయి. అయితే నాకు కూడా టైం లేదన్న, ఎందుకంటే నేను బండి నడపాలి, ఎడిటింగ్ చేసుకోవాలి, థంబ్నెయిల్ చేసుకోవాలి, తర్వాత నైట్ 12-1 అవుతుంది అది నడిపి ఎడిటింగ్ చేసుకొని పెట్టేవారికి యూట్యూబ్లో. అయితే నేను ఖాళీ ఉన్న టైంలో ఇన్స్టాగ్రామ్ చూస్తా అప్పుడప్పుడు. అప్పుడు ఆ మెసేజ్ ఓపెన్ చేసి, సరే డ్రైవర్లు ఎవరెవరైతే పెట్టిరో అందరూ పైన ఉన్న నెంబర్ అన్ని ఫిట్ చేసుకోవాలి. ప్రతి ఒక్క నెంబర్ కాంటాక్ట్లో ఫిట్ చేసుకొని యాడ్ చేయాల్సి వస్తుంది. అట్లా లేట్ అవుతుంది, కానీ లేట్ అయినా సరే ఫిట్ చేస్తున్నా, యాడ్ చేస్తున్నా. కానీ కొందరు మన గురించి తప్పుడు ప్రచారాలు చేస్తారు, ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇస్తలేరు. వాళ్ళు నిన్నమోని వచ్చిన వాళ్ళు, వాళ్ళకి ఏం తెలుసు? ఇవన్నీ తెలియదు కదా, వాళ్ళకి ఏం తెలియదు. మనకు డ్రైవర్ రోడ్ మీద, ఓలా ఊబర్లా రోడ్ మీద చాలా ఇబ్బంది పడుతున్నాడు, రోడ్ మీద ఏడుస్తున్నాడు, కొందరు ఆత్మహత్యలు చేసుకుంటారు అని చెప్పేసి టెలిగ్రామ్ గ్రూప్ పరిచయం చేసింది నేనే. దాన్ని ఇంకొకరు ఎవరో నేను రీసెర్చ్ చేసా, అది చేస్తా ఇది చేస్తా అని మాట్లాడుతుర్రు. మళ్ళా సరే, నీ వ్యూస్ కోసం నువ్వు ఏదన్నా చెప్పుకో, కాకమ్మ కబూర్లు. అంతేగాని అవతలోని ఎందుకు తప్పుడు ప్రచారం ఎందుకు చేస్తారో నాకు అర్థం కాదు. మరి నిజంగా ప్రపంచంలో మంచి అనేది లేదు, నిజంగా ఉన్నారు ఎవరికి వారు స్వార్థం ఎక్కువైపోయింది ప్రపంచంలో. నిజంగా చెప్పాలంటే నేనైతే అట్లా కాదు. నేను టెలిగ్రామ్ పరిచయం చేసింది నేను. ఎందుకు? రోడ్డు మీద డ్రైవర్లు ఏడుస్తుర్రు, చూస్తుర్రుగా మా వీడియోస్ అన్ని. ఏ డ్రైవర్ కాపద వచ్చినా పోయి క్షణంలో హెల్ప్ చేస్తాం ఖచ్చితంగా. అది మా పాలసీ. డ్రైవర్లు అంటే అట్లా ఉంటాం మేము. ఏదో చెప్పినంత యూట్యూబ్లో చెప్పి ఇట్లా ఫోన్ కెమెరా ఉంది కదా పెట్టి చెప్పినాం కదా, ఏది పడితే అది మాట్లాడితే అయిపోదు కదా. అది కొంచెం సరే చెప్తుంటే సోది లేక అయిపోతుంటుంది. ఈరోజైతే మిమ్మల్ని టెలిగ్రామ్లో ఎట్లా యాడ్ కావాలి, ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎట్లా యాడ్ కావాలనేది మొత్తం మీకు చూపిస్తా. ఒకసారి చూడండి. చూసిన తర్వాత ఇంకొకటి, నేను వీడియో కింద, ప్రతి ఒక్క వీడియో కింద కామెంట్ బాక్స్లో, కరెక్ట్ వినండి, కామెంట్ బాక్స్లో ఒక మన డ్రైవర్స్ గ్రూప్లో ఒక గ్రూప్ లింక్ దానిలో పెడతా. కామెంట్ బాక్స్లో పిన్ చేసి పెడతా క్లియర్గా. ఎందుకంటే డిస్క్రిప్షన్లోనే పెట్టవచ్చు, కాకపోతే ఐఫోన్ కాబట్టి కొంచెం ఆ ఫోన్లో నేను టెలిగ్రామ్ వాడను, వేరే ఫోన్ ఈ ఫోన్లో వాడతా కాబట్టి ఆ ఫోన్లో ఉండదు టెలిగ్రాము. అందుకే డిస్క్రిప్షన్లో పెట్టాలంటే దాంట్లో కొంచెం టెలిగ్రామ్ ఉండదు కాబట్టి నేను దీంట్లో పెడుతున్నా. ఈ ఫోన్లో, వివో ఫోన్లో పెడతా కాబట్టి అర్థం చేసుకోండి. కామెంట్ బాక్స్లో పెడతా క్లియర్గా, కామెంట్ బాక్స్లో క్లియర్గా పెట్టేస్తా, పిన్ చేసి పెడతా. మీరు డ్రైవర్ గ్రూప్లో దానిలో జాయిన్ అయిపోండి. ఒక గ్రూప్ వస్తుంది. తర్వాత మిగతా అన్ని మీరు నా వాయిస్లు అన్ని ఆటోమేటిక్గా రోజు ఇంటనే ఉంటారు. మీరు మిగతా అన్ని నాకు పర్సనల్గా మెసేజ్ చేసిరు అనుకో టెలిగ్రామ్లో, నేను అన్ని యాడ్ చేసుకుంటూ వస్తా. అప్పుడు ఈజీగా అయిపోతుంది. నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చూస్తే ఫిట్ చేసుకొని లేట్ అయిపోతుంది. ఓకేనా? సరే అన్న, వీడియో అయితే చూపిస్తా, క్లియర్గా చూడండి, అర్థం చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్నాక ఎట్లా అప్డేట్ చేసుకోవాలి ఏందనేది అన్నీ చెప్తా. ఓకేనా? అన్నీ చెప్తా. ఒక్కొక్కటి పిన్ చేసుకొని చూసుకొని అప్డేట్ చేసుకోండి. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా, కరెక్ట్గా చెప్తున్నా, కామెంట్ బాక్స్లో డ్రైవర్ గ్రూప్ అనేది టెలిగ్రామ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు కామెంట్ బాక్స్లో పిన్ చేసి పెడతా. డ్రైవర్ గ్రూప్ ఒక గ్రూపు ఖచ్చితంగా, దాన్ని మీరు ఓపెన్ చేస్తే డైరెక్ట్ మీరు ఒక గ్రూప్లోకి వచ్చేస్తారు. అది ఓకే. మరి లేట్ చేయకుండా, ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చలో రైట్, చూద్దాం. ఫస్ట్ ప్లే స్టోర్ ఆన్ చేయండి. ఆన్ చేయగానే అక్కడ టెలిగ్రామ్ అని కొట్టండి. ఇక్కడ కొట్టంగానే మీకు టెలిగ్రామ్ అని కొట్టంగానే వచ్చేస్తుంది. ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ అయితే చూడండి. ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత చెప్తా వినండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనకు మీ ఫోన్ నెంబర్ అడుగుతుంది. మీ ఫోన్ నెంబరు, మీ ఫోన్ ఏదైతే ఉందో ఆ ఫోన్లో నెంబర్ ఉండాలి, మీ నెంబరే ఉండాలి. అది కూడా మీ ఫోన్లోనే ఉండాలి. ఇంకొకటి జీమెయిల్ అడుగుతుంది. జీమెయిల్కు కోడ్ వెళ్తుంది. ఆ కోడ్ జీమెయిల్ మరి ఈ ఫోన్లోనే ఉండాలి ఖచ్చితంగా. అది కూడా చెప్తున్నాం ముందే. చూడండి, ఓపెన్ చేయండి. నాది ఆల్రెడీ ఉంది కాబట్టి డైరెక్ట్ అన్నీ నా గ్రూపులన్నీ ఓపెన్ అయిపోతాయి. చూడండి, ఇప్పుడు నేను ఫస్ట్ నెంబర్ కొడతా. చూడండి, కాంటాక్ట్ వస్తుంది, అది ఓకే చేయాలి. నెంబర్ కొడతా. అలా అన్నిటికీ అలో కొట్టేసేయాలి. నెంబర్ కొట్టేస్తాను. నా నెంబర్ ఇది కాదు, ఇంకొక నెంబరు, అది అట్లా చూపిస్తుంది అంతే. నెంబర్ కొట్టేస్తా. అట్లా నెంబర్ కొట్టేయగానే అయిపోయి వచ్చేస్తుంది.
టోటల్ అలో కొట్టేసేయాలి, అన్నీ అలో కొట్టేసేయాలి. దానికి ఒకటి ఇప్పుడు జీమెయిల్కు కోడ్ వస్తుంది, ఆ నెంబర్ ఏ ఫోన్లో అయితే ఉంటుందో దానికి కోడ్ వస్తుంది. అది ఈ ఫోన్ మనం వాడే ఫోన్లోనే ఉండాలి, గుర్తుపెట్టుకొని ముందే చెప్తున్నాను నేను. మళ్ళీ చెక్ యువర్ ఈమెయిల్లో కోడ్ వస్తుంది. కోడ్ రాగానే అది చూసి దానిలో కొట్టేస్తే అయిపోతుంది. కోడ్ మెసేజ్ వస్తుంది జీమెయిల్కి, అది కూడా ఈమెయిల్కి వస్తుంది. చూడండి ఇప్పుడు కోడ్ కొట్టేస్తా, చూడండి కోడ్ కొట్టేసేయాలి దాంట్లో. ఇంకా టైం పడుతుంది ఒక్కొక్కసారి, అట్లనే సతాయిస్తుంది ఇది, ఏం చేయలేము దానికి మనం. ఎంతసేపు కోడ్ సల్లా ఉండ. చూడండి కోడ్ కొట్టేసేస్తా, వచ్చేస్తుంది ఇంకా ఆల్మోస్ట్ వచ్చినట్టే, వచ్చేసింది. 55579. ఓకే అయిపోయా. ఓకే చేయాలి, అలో కొట్టాలి. అలో కొట్టగానే వచ్చేసినాయి కదా. అవి నాకు ఆల్రెడీ గ్రూప్లు ఉన్నాయి కాబట్టి ఇట్లా చూపిస్తుంది అనమాట. మీకు పైన లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ ఉంటాయి, క్లిక్ చేయాలి. సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి, మళ్ళీ ప్రైవసీ అండ్ సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి. ఇక్కడ ఇది మీది ఫస్ట్ మై కాంటాక్ట్లో ఉంటుంది, దాన్ని ఎవ్రీబడిలో పెట్టుకొని రైట్ మార్క్ క్లిక్ చేసుకోవాలి. ఎవ్రీబడిలో పెట్టుకొని క్లిక్ చేసుకోవాలి, మై కాంటాక్ట్ తీసేసి. తర్వాత అన్నీ ఎవ్రీబడిలో కనిపిస్తుంది మీకు. కింద డేట్ ఆఫ్ బర్త్ కానీ ఏది, ఇది 12 months పెట్టాలి లాస్ట్కు. చూడండి డేట్ ఆఫ్ బర్త్ కూడా లాస్ట్కు 12 months పెట్టాలి. నేను 1 year పెట్టేసిన. చూడండి మీది 6 months ఉంటుంది కానీ 12 months పెట్టాలి, అది ముందే చెప్తున్నా. అన్నీ చూసుకోవాలి ఒకసారి మంచిగా. ప్రొఫైల్లోకి వెళ్ళాలి. ఇప్పుడు ఫోటో ఓపెన్ చేస్తే చేంజ్ నెంబర్ చేంజ్ చేసుకోవచ్చు, అంటే మళ్ళీ వేరే ఫోన్లో కూడా, అది వేరే విషయం. ఇట్లా యూజర్ నేమ్ దగ్గర మన ఇంటి పేరు మీది ఏదన్నా కొట్టవచ్చు, ఆడ గ్రీన్ కలర్ వస్తేనే ఓకే అవుతుంది. అది ఈడ యువర్ నేమ్, నా పేరు నాగరాజు కాబట్టి జోగు నాగరాజు కొట్టేసిన, అయిపోయింది. దాని తర్వాత అక్కడ రైట్ మార్క్ కొట్టేసేయాలి. మన బయోలో అడ్రస్ పెట్టాలి, కానాజీ కూడా బండి నెంబరు, అయిపోయింది టోటల్. ప్రొఫైల్లో ఫోటో ఉంది కదా, ఇక్కడ రైట్ సైడ్ మీకు కెమెరాది ఫోటో కనిపిస్తుంది. ఇది వాట్సాప్ లాగా కాదు కెమెరా, దీంట్లో 100 ఫోటోలు 1000 ఫోటోలు పెట్టుకోవచ్చు. చూడండి ఎన్ని ఫోటోలు అయినా ఇట్లా. కానీ ఖచ్చితంగా కార్ ఫోటో మీ ఫోటో సపరేట్ ఉండాలి, మీ ఫోటో ఒకటి కార్ ఫోటో ఒకటి సపరేట్ ఉండాలి, ముందే చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి అట్లా. ఓకే టోటల్ అయిపోయింది అప్డేట్. ఇది గైస్ వీడియో అయితే చూసిరు కదా, టెలిగ్రామ్ ఎట్లా అప్డేట్ చేసుకోవాలి, ఇంకొకటి ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎట్లా అప్డేట్ చేసుకోవాలి అనేది మొత్తం చూపించిన. అసలుకు నా వీడియోస్లో ప్రీవియస్ వీడియోస్లో టెలిగ్రామ్ గురించి ఒక వీడియో చేసిన నేను. మీరు అది చూడకుండా నేను ఇప్పుడు పెట్టే కొత్త వాళ్ళందరూ ఏం చేస్తారు, ఈ వీడియోలు చూసి టెలిగ్రామ్ లింక్ పంపండి అంటారు. కానీ ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ వీడియో ఉంది, ఇది 2వ వీడియో అన్నట్టు. టెలిగ్రామ్ గురించి చేయడం ఇది 2వ వీడియో. సరే ఏం చేస్తాం, మీకోసం ఏదైనా చేస్తాను నేను, ఎందుకంటే మీరు బాగుండడమే నాకు కావాలి. మీరు బాగుండాలి, మీతో పాటు నేను కూడా బాగుండాలని కోరుకుంటా. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, షేర్ చేయండి. మీకు నచ్చితే 10 మందికి షేర్ చేయండి, లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి. ఓకే థ్యాంక్ యూ. మరొక వీడియోతో మళ్ళీ రేపు కలుస్తా. థ్యాంక్ యూ అందరికీ.